శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కరదీపికలు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మెల్లగా పైకి వెళ్ళాడు రవి. తలుపు తట్టాడు. 5 నిమిషాలైనా తలుపులు తీయలేదు. ఈసారి గట్టిగా చరిచాడు. మర్యాదగా తలుపు తీస్తారా, విరగ్గొట్టాలా? విసుగ్గా అడిగాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు తలుపులు తెరుచుకున్నాయి. అతని కాళ్ల వద్ద కుప్పలా కూలిపోయింది శ్యామల. ఆలోచిస్తూ ఇంటి ముందు లాన్లో కూర్చున్నాడు. అతని హృదయం ఎంతో భారంగా ఉంది. తనేం ఆలోచించాడు? జరిగిందేమిటి? తన వివాహం నిశ్చయించాలన్న రోజే మామయ్య పోవటం అపశకునంలా తోచింది. రవి! మెత్తని చెయ్యి అతని భుజంపై పడింది. ఆ స్పర్శ చిరపరిచితమే. రా కూర్చో ప్రణు. తను లేచి క్రింద గడ్డిపై కూర్చుంటూ అక్కడ ఒకటే కుర్చీ ఉంది అన్నాడు. అతనికెదురుగా కూర్చుంది ప్రణతి. కొన్ని నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేకపోయారు. రవి ముందు తేరుకున్నాడు. ప్రణు, జరిగింది విన్నావు కదా? నాపై నీకు అనుమానంగా ఉందా? అనుమానిస్తే వస్తానా రవి? నాన్నగారే చాలా కోపంగా ఉన్నారు. మీ మావయ్య చనిపోవటానికి కారణం నువ్వే అనుకుంటున్నారు. అది నా దురదృష్టం ప్రణు. శ్యామల అంతా పోయాక నేను కాదని చెబుతుంది. ఎంత దారుణం! అన్యాయంగా ఆయన ప్రాణం తీసింది కదా. ఈ శీలం లేని ఆడవారిని నరికినా పాపం లేదు. ఆవేశంగా అరిచింది. లేదు ప్రణు, ఆమెదే తప్పనటానికి వీల్లేదు. కట్నాలను ప్రోత్సాహపరుస్తున్న మన సమాజంది. స్త్రీకో న్యాయం, పురుషుడికో న్యాయం అన్నా మన పెద్దలది. వయసు మళ్ళిన మామయ్య తన కూతురు కంటే చిన్నమ్మాయిని వివాహం చేసుకోవటం న్యాయమా? చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు మాత్రం అండవద్దా? ఏమిటో రవి, అంత అయోమయంగా ఉంది. నా విషయంలో నాన్నగారు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. శ్యామ్ ఫారెన్ వెళ్తాడట. వాళ్ళ నాన్నకు నేనంటే ఇష్టమట అన్నది దిగులుగా. అంటే నీకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. ఎంతో బాధగా ఉంది అతని గొంతు. ఆమె చటుక్కున అతని చెయ్యి పట్టుకుంది ఆర్తిగా. నేను నిన్ను మరిచి వివాహం చేసుకుంటానా? అలాంటి పరిస్థితి వస్తే నీ దగ్గరకు వచ్చేస్తాను రవి అన్నది దృఢంగా. ఆమె చేతిలో ఉన్న తన చెయ్యి తీసుకుని పేలవంగా నవ్వాడు. దాదాపు 4 సంవత్సరాల నుండి నన్నెరిగిన మీ నాన్న నా పట్ల ఇంత నీరసం ఎలా ఏర్పరచుకున్నారు ప్రణు? నాన్నగారి తరపున నేను క్షమించమంటున్నానుగా. ఆయనకు అభిమానం, కోపం ఏదొచ్చినా పట్టలేం అన్నది. థ్యాంక్స్ నీ అభిమానానికి. ఆమె చెయ్యి తీసి చెంపకు ఆనించుకున్నాడు. అతనికి ఆ స్పర్శ వల్ల కొత్త రక్తం వచ్చి శక్తిని పెంపొందింపజేసినట్టు అనిపించసాగింది. ప్రణు, శ్యామ్తో ఈ పెళ్లికి అంగీకరించు అన్నాడు సాలోచనగా. రవి అదిరిపడింది. భయం లేదు. నవ్వి తన ప్రణాళిక అంతా చెప్పాడు. అనవసరంగా మీ నాన్న చేత ఖర్చు పెట్టించకు. సింపుల్గా కానిచ్చేయి. అలాగే, నేనన్నదే వేదం అనేలా ఉన్నాడా అమాయకుడు అన్నది ప్రణతి. మీ నాన్నకు నచ్చజెప్పగలిగే పని ఇదొక్కటే. ఇద్దరూ తేలికపడిన హృదయాలతో కబుర్లు చెప్పుకున్నారు. ప్రణతి వెళ్ళిపోయింది. ఆలోచిస్తూ అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు. ఎన్నడూ రాని బంధువులు శ్యామల తరపున వచ్చారు. కూతురు వివాహిత కాబట్టి పోషణార్థం ఏం కావాలన్నా అత్తవారిని అడగాలి. ఆస్తికి వారే వారసులన్నట్లు మాట్లాడసాగారు. బావా, రా కవిత. ఈ మూకను వదిలించే మార్గం లేదా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచన దేనికి బావా? ఆ సిగ్గులేని దాని నోటి మీదుగానే అది చేసిన తప్పు చెప్పించరాదు? దానివల్ల లాభం ఏమిటి కవిత? ఆ కుంపటిని ఎలా భరించేది బావా? కాస్త ఓపిక పట్టు, అంతా చక్కబడుతుంది. విద్య, సంస్కారం నేర్పాలి కవిత. మన వల్ల ఎవరికి లాభం కలగకపోయినా హాని కలుగరాదు అన్నాడు. అసలేమిటి నీ ఆలోచన? అది ఫలిస్తుందో అమల్లోకి వస్తుందో లేదో చెప్పడం దేనికి? కవిత వంక చూశాడు. తండ్రి పోయిన దిగులు ఆ అమ్మాయికి ఒక్కదానికే ఉన్నట్టుంది. పాలిపోయినట్టుంది ముఖం. కవిత జాలిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఏమిటి బావా? నువ్వు దిగులు మానటానికి ఇంకేం చెయ్యాలి చెప్పు? భగవంతుడే నన్ను అన్యాయం చేశాడు. ఎవరు మాత్రం ఏం చేయగలరు బావా? ఉదాసీనంగా అన్నదే. మొదట శ్యామల సంగతి, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తాను. నువ్వు మీ నాన్న మరణించాడని అనుకోవద్దు, తెలిసిందా? నేను అనుకోబోయినా నీవు సాగనీయవు కదా.
నాన్న కూడా నా విషయాలు ఇంత శ్రద్ధగా చూసేవాడా అన్నది సజ్జల నేత్రాలతో. ఆ భావనతోనే ధైర్యంగా ఉండు. శ్యామల తప్పు సవరించరానిదేం కాదు. అలాగే బావా నవ్వుతూ లేచింది. ఆమెకు ఒక విధంగా సిగ్గుగా కూడా ఉంది. తన బాల్యంలో అత్త బావ గడిపిన జీవితం తలుచుకుంటే ఇలాంటి వారినే మహాత్ములనాలి. ఎంత క్షమాగుణం, మహాత్ములెక్కడో లేరు అనుకుని నవ్వుకుంది. ఆమె అటు వెళ్ళగానే శ్యామల మేనమామ వచ్చాడు. అబ్బాయ్ చెప్పండి అన్నాడు సర్దుకుని కూర్చుంటూ. అతను దర్పంగా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఏం లేదు, మా సంసారాలు వదిలి మేం మాత్రం ఎన్నాళ్ళుంటాం? మిమ్మల్ని ఉండమని బలవంతం చేసిందెవరండి? అయ్యో రామా, బలవంతం చేయకపోయినా నా మేనకోడలి బాగోగులు చూడటం మా విధి. ఆ విధి బాధ్యతతోనే ఆమె కంటే రెండింతలు వయసున్న వాడికిచ్చి చేశారు కదండి. చేశాము, తప్పేముంది? ఇంగ్లాండు అమెరికా దేశాలలో చేసుకోవటం లేదా? అతనితో వాదించి లాభం లేదు. కార్యశూరత్వం తప్ప వాచాశూరత్వం పనికిరాదు అనుకున్నాడు. ఇంతకీ ఏమంటారు? మీరు ఇల్లు చూసుకొని వెడితే ఈ ఇల్లు అద్దెకిచ్చి ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపి వెళ్ళిపోతాము అన్నాడు. తన వల్లే ఇలాంటి పనులు అవుతాయన్నట్టు ముఖం పెట్టి. ఆ విషయం మీరు కాదండి చెప్పేది, శ్యామలని చెప్పమనండి. ఓహో, అతని ముఖంలో రంగులు మారాయి. అందరూ గుసగుసలాడింది నిజమేనన్నమాట. వెటకారంగా అడిగాడు. గుసగుసలకు ప్రాధాన్యం ఇచ్చేంత దుర్బల మనస్కుడిని కాను. దేవాంతకుడివే. మేనమామను హత్య చేసిన వాడికి. అతని మాట పూర్తి కాకముందే శ్యామల అక్కడికి వచ్చింది. మామయ్య నోరు మొయ్యి, అతను కాదు వారిని హత్య చేసింది నేను మామయ్య అన్నది ఆవేదనగా. పరోక్షంగా కారణము నువ్వే. నీ కూతురే అయితే నన్నిలా నాశనం చేస్తావా? వారు వద్దు మొర్రో అంటున్నా మీ పాదాల దగ్గర పడి ఉంటుందని పెళ్లి చేశావు. నీవు నా మేనమామవా? వెళ్ళిపో. 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అతను నానా మాటలంటూ మరో గంట తర్వాత వెళ్ళిపోయాడు. రవి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడు. కవిత బల్ల దగ్గర వడ్డనకేర్పాట్లు చేస్తోంది. మీనాక్షి ఏదో చెబుతోంది. ఒకసారి వాళ్ళిద్దరినీ చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుకు స్నేహితులలో ఉన్న రవిని చూసి గోపాలరావు ముఖం చిట్లించినా మరుక్షణమే విచక్షణ మేల్కుంది. తన కూతురు బొంకినా ధైర్యంగా నిజం చెప్పిన కుర్రవాడా ఇంత అన్యాయం చేసేది? ఎక్కడో పొరపాటు జరిగిందనిపించింది అతనికి. ఇప్పుడేం చేయలేడు. పెళ్లి కూతురు ఇష్టముతో పెళ్లి శ్రీ యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో జరుగుతుంది. శ్యామ్ గర్వంగా రవిని చూస్తున్నాడు. మురళి, రావ్ జాలిగా చూస్తున్నారు. రవీంద్ర మాత్రం ఎప్పటిలాగానే పనులు చేస్తున్నాడు. రవీంద్ర, గోపాలరావు పిలిచాడు. ఏమిటి సార్? నేను తొందరపడ్డాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పదండి, ముహూర్తానికి సమయమైంది. మంటపంలోకి వెళ్లారు. అప్పటికే పెళ్లికూతురు సర్వాలంకారాలతో వరుని పక్కన కూర్చుంది. ఒరేయ్ రవి, ఈ అమ్మాయిలున్నారు చూశావు? ఒట్టి రౌండ్ బాటం ఫ్లాస్కులరా మురళి అంటున్నాడు. అమ్మాయిలను గూర్చి ఒకేసారి నిర్ణయం మార్చుకున్నావేన్రా? ప్రేమ రామో అంటూ నీ వెంటబడిన మనిషి ఒకేసారి ఇలా మారిందేమిట్రా? పరిస్థితులు. ఛస్, మళ్ళీ ఆ మాటనకు. చస్తే ఈ ఆడవాళ్లను పెళ్లి చేసుకోవద్దు. పోనీ నన్ను చేసుకో, ఒబీడియంట్గా వంట చేసి పెడతాను. రవీంద్ర నవ్వాడు. నీకు నవ్వు వస్తోందా? నీది గుండెకాయ కాదురా, గుండ్రాయి. ఆ ప్రణతికి అదేం బుద్ధిరా? ఆధునిక యువతిని అంటుంది. ఆ ముఖం నిండా బాస్కాలేమిటి? ఆ మేలి ముసుగేమిటి? బయటికి రాగానే అడుగు అన్నాడు. కన్యాదానం అయిపోయింది. మాంగళ్యధారణ జరుగుతుంది. రావు నెమ్మదిగా శ్యామ్ ప్రక్కన చేరాడు. ఏమిట్రా మీ ఆవిడ పాతకాలం పెళ్లికూతుర్లా అలా ముడుచుకుపోయింది? అదంతా రవీంద్రపై దిగులేమో. మరి 2 రోజులలో వదిలిపోతుంది నెమ్మదిగా కసిగా అన్నాడు. అతనికి ప్రణతితో పాటు వచ్చే సిరి చాలా ముఖ్యమైనది. ఫారిన్ వెళ్ళకపూర్వమే అప్పులన్నీ తీర్చుకోవాలి. తమ గొప్పలు మేడిపండని అందరికీ తెలియకూడదు. వివాహపు తంతు ముగిసింది. వధూవరులు నాగవల్లి తంతులో ఉండగా శ్యామ్ తల్లి అరుస్తూ అక్కడికి వచ్చింది. ఆపండి అన్నది. ఎందుకండి? గోపాలరావు అడిగాడు. మీ అమ్మాయి విడిదింట్లోనే ఉంది. ఈ పెళ్లి ఎవరితో జరుపుతున్నారు? అందరూ ఊపిరి పీల్చడం మర్చినట్టు ఒక్క క్షణం నిలబడిపోయారు. అసంభవం. గోపాలరావు లేచి పెళ్లి కూతురి మేలిముసుగు తొలగించాడు. షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు. అందరూ పెళ్లికూతురి వంక చూడసాగారు. మోసం, దగా కసిగా అరుస్తూ శ్యామ్ మెడలోని దండలు నేలకు విసిరికొట్టాడు. శ్యామ్, రవీంద్ర పిలిచాడు. పిలుపు కాదు, ఉరుము. ఏరా
ఎవరిది మోసం? శ్యామలను ప్రేమించి గర్భవతి అని తెలియగానే తప్పుకోవటం మోసం కాదా? నీ పాపం నానెత్తిన కొట్టాలని చూస్తున్నావు. ఏమిట్రా అన్నావు? ఆవేశంగా అతని కాలర్ పట్టుకున్నాడు రవీంద్ర. ఛీ, మొగుడు పోయిన విధవా అని ఒకరు, ఎంత మోసం అని మరొకరు. మొగాడమ్మా మనసైన స్త్రీని అనుభవిస్తాడు, అంత మాత్రం చేత ఒట్టి మోసంతో పెళ్లి చేస్తారా? అది విధవరాలి పెళ్లి, దైవ సాన్నిధ్యంలోనా? ఓ భక్తురాలు చెంపలు వాయించుకుంది. స్త్రీల వ్యాఖ్యానాలు వింటుంటే ప్రణతికి మండిపోయింది. తోటి స్త్రీకి న్యాయం జరిగిందని సంతోషించరేం? వీళ్లే మళ్లీ హక్కులు లేవు, బానిసలం అంటూ గోల చేస్తారు. వివాహ మంటపం రణరంగంగా మారింది. గోపాలరావు ఎడాపెడా రవీంద్రని తిట్టాడు. మరో గంటలో గుట్టపై గోపాలరావు కుటుంబం, రవీంద్ర, వధువు మిగిలారు. శ్యామల హృదయం పగిలేలా ఏడుస్తోంది. ప్రణతి, రవీంద్ర ఎన్నో విధాలుగా ఓదార్చి అంతా సవ్యంగా జరుగుతుందని నచ్చచెప్పారు. ఊరుకో అమ్మా, వాడు కాకపోతే వాడి తాత ఏలుకుంటాడు అని గోపాలరావు ధైర్యం చెప్పాడు. అందరూ వచ్చేశారు గోపాలరావు ఇంటికి. రవి, శ్యామల నీ దగ్గర ఉండటం అనుమానాలకు, అపోహలకు దారితీస్తుంది. ప్రసవించే వరకు ఇక్కడే ఉండని. నీ స్నేహితుడికి నీవు నచ్చచెప్పు అన్నాడు. అలాగేనండి, మీ మేలు జన్మలో మర్చిపోలేం. ఆ మాట నేననాలి, నిన్ను అర్థం చేసుకోలేక ఎన్నో మాటలన్నాను బాబూ. మరేం పర్వాలేదు, మీ శిష్యురాలు ఎంఏలో చేరింది, చెప్పిందా? అవకాశమేది? కంగ్రాట్స్ ప్రణు. థ్యాంక్ యూ నాన్నా అన్నది. ఇద్దరూ పైకి వెళ్ళి శ్యామలతో విషయం చెప్పారు. నాకేం వద్దు రవీంద్ర, ఇంత విషయం ఇవ్వండి అన్నది దుఃఖంతో మెలికలు తిరిగిపోయి. చూడు శ్యామల, శ్యామ్ జులాయిగా తిరగాలనుకుంటాడే తప్ప కఠినుడు కాడు. ఓపిక పట్టు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పిన మీదట శ్యామల కుదుటపడింది. రవీంద్ర భారం తీరినట్టు ఇంటికి వెళ్ళాడు. కవిత అతని కోసం ఎదురుచూస్తోంది. ఏం జరిగింది బావా? జరిగిందంతా విని కవిత, తల్లి అతన్ని చివాట్లు వేశారు. అతను చలించలేదు. కాలేజీకి వెళ్ళి వస్తున్న రాత్రింబవళ్ళు కవితను గూర్చి ఆలోచిస్తున్నాడు రవీంద్ర. ఆస్తి అంతా కట్నంగా ఇస్తానన్నా ఎవరూ ముందుకు రావటం లేదు. వివాహిత అయిన స్త్రీ కాపురం చేయలేదంటే నమ్మకం లేదన్నారు. మండిపోయింది రవీంద్రకు. మగాడికి 7 పెళ్ళిళ్ళైనా తప్పులేదు. నా మనసు విరిగిపోయింది బావా. నాకీ పెళ్లి వల్లే జన్మజన్మలకు సరిపడే అనుభవం. ఇంకో పెళ్ళ వద్దు అంటూ వారించేది కవిత. ఆ రోజు ఓ బీద విద్యార్థి తటస్థపడ్డాడు. అతను టీచర్గా పనిచేస్తూ చదువుతున్నాడు. అతనితో ఓ 2 గంటలు మాట్లాడగానే తెలిసిపోయింది అతను చాలా అభ్యుదయ భావాలు కలవాడని. అతన్ని ఇంటికి ఆహ్వానించి కవితను పరిచయం చేశాడు. మరోసారి భోజనానికి పిలిచాడు. స్నేహం పెంచి ఇంట్లో మనిషిలా ఉండే చనువు ఇచ్చాడు. శ్యామలను చూడటానికి వెళ్ళినప్పుడల్లా అతన్ని కూడా తీసుకువెళ్ళేవాడు. అతనికి కవితను, ఆమె ఆస్తిని ఇవ్వాలని దృఢ సంకల్పం చేసుకున్నాడు. అతను తన విద్యార్థి దగ్గరకు వెడదామనుకునే లోపలే ప్రణతి ఫోన్ చేసింది. హలో రవి, శ్యామలకు సుమతి మెటర్నిటీ హోంలో కొడుకు పుట్టాడు అన్నది. నిజమా? సుమతి నర్సింగ్ హోంకి ఎందుకెళ్ళావు? అది శ్యామ్ మేనత్తది తెలుసా? అందుకే వెళ్ళాం గురువుగారు. అసలు కంటే వడ్డీ తీపని ఆ ముసలి దంపతులు మనవణ్ణి చూడటానికి వస్తారు. చూడు. ఓ ఐసీ, నీ బుర్ర లక్షలు చేస్తుంది ప్రణు. ప్లీజ్ త్వరగా అమ్మేయండి. ఓ ఇల్లు, కారు, కావలసిన సామాన్లు కొని ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అన్నది నవ్వుతూ. ఎంత ఆశ! నీకిల్లెందుకోయ్, నా గుండెలున్నాయిగా. ప్రభుత్వము లక్షలు విలువ చేసే వాహనాలుంచగా ఛా, విధవ 25,000 కారుకుంటానా? నిన్ను ఆరాధించటమే ఓ వ్యాపారం. చాలు బాబూ, శ్యామలను చూడటానికి రండి అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది. ప్రణతి అన్నది నిజం. శ్యామ్ తల్లి అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన పసిగుడ్డను అపురూపంగా ఎత్తుకుంది. ఆ కుర్రవాడు అచ్చు తండ్రి పోలిక. శ్యామల మాత్రం పాలిపోయిన ముఖం పక్కకు తిప్పుకుంది. పాపం, ఇలాంటి సుఖం భార్యాభర్తలు కలిసి పంచుకుంటే ఆనందం అన్నది ప్రణతి. నిజమా? ఎడమ కన్ను చిన్నదిగా చేసి నవ్వాడు రవీంద్ర. అవతల మనుషులున్నారన్న సిగ్గు కూడా లేదు. విసుక్కుని అటువైపు వెళ్ళి శ్యామల ఆరోగ్యం సంగతి అడిగింది. రవీంద్ర నెమ్మదిగా అక్కడి నుండి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. శ్యామ్ సిగరెట్టు కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఏరా దేవదాస్ పోజ్ పెట్టావు? ఆత్మవిమర్శన అన్నాడు. షటప్. థ్యాంక్ యూ. నీవు నీ కొడుకును గూర్చి తీయని కలలు కంటున్నావని నాకేం తెలుసు? సారీ బ్రదర్. ఒరే రవి, నా ముందు నుండి వెళ్ళిపో, పీక నులిమేస్తాను. శ్యామ్ ఆవేశంగా అరిచాడు. ఒరే,
పిక్నిక్లో తమాషాకు నాతో పోట్లాడి చిత్తుగా ఓడిపోయావు. మళ్ళీ ధైర్యం చేస్తావట్రా? నేను సీరియస్గా చెప్తుంటే నీకు తమాషాగా ఉందట్రా? ముందుకు వచ్చి రవి కాలర్ పట్టుకున్నాడు. నేను నవ్వులాట కంటున్నాను అనుకున్నావా? రవి కోపంగా కాలర్ విదిలించుకున్నాడు. పరోక్షంగా ఓ ప్రాణం పోవటానికి కారణమైన నిన్ను క్షమించానంటే కేవలం శ్యామల ముఖం చూసి. విద్యావంతులం, విచక్షణ అవసరం. డబ్బు పారేసి బజార్లో కొనుక్కోకూడదు. నీకు కావలసిన సుఖం. ఇల్లాలు దగ్గరికి ఎందుకెళ్ళావు? రవి, ప్లీజ్ వెళ్ళిపో. నిన్నటి నుండి మా అమ్మ సాధింపులు వినలేక చచ్చాను అన్నాడు విసుగ్గా. ఆమె కొడుకువై పుట్టినందుకు సిగ్గుపడాలిరా అన్నాడు వెటకారంగా. నీవు ప్రేమించిన అమ్మాయి కంటే నిన్ను ప్రేమించిన అమ్మాయిని చేసుకో, సుఖపడతావు ఆఖరి మాటగా చెప్పి వచ్చేశాడు. మరోరోజు పళ్ళు తీసుకుని పీక్కుపోయిన ముఖంతో ఆస్పత్రికి వచ్చిన శ్యామ్ను చూసి రవీంద్ర ఆనందంతో గంతులు వేసినంత పని చేశాడు. ప్రణతి, అతను ముఖాలు చూసుకున్నారు. తన విద్యార్థి అయిన రాఘవను భోజనానికి పిలిచాడు. ఈరోజు అతని నోటు మీదుగా అతని ఇష్టం, అంగీకారం వింటే తనకెంతో తృప్తి. మామయ్య తనను అపార్థం చేసుకుని ప్రాణం విడిచాడు. అతని ఆత్మ శాంతించినా తన జన్మ సార్థకమైనట్టే. నమస్తే సార్. నమస్తే, రండి రాఘవ చిరునవ్వుతో ఆహ్వానించాడు. కవిత వడ్డించగా ఇద్దరూ భోజనాలు చేశారు. ఆ తర్వాత కబుర్లలో పడ్డారు. మిమ్మల్ని మాట అడగాలి రాఘవ. సందేహం ఎందుకు సార్, అడగండి. మా కవితను చూశావుగా, ఆమెను నీకివ్వాలని నా అభిప్రాయం. మామయ్య వదిలిన ఆస్తి కూడా ఆమెదే. క్షమించండి సార్, ఇది జరగని పని. అదేం? తెల్లబోయాడు రవి. ఆమె వివాహిత. వివాహితే, కానీ సంగతంతా చెప్పాను కదా. చెప్పారండి. మీపై గౌరవం కొద్దీ నేను నమ్మినా మా పెద్దలు నమ్మరు సార్. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను చేసుకుని ఆమె జీవితం నరకప్రాయం చేయటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. వారికి నచ్చ చెప్పలేవా రాఘవ? అసాధ్యం సార్. సిరి సంపదలు పొందవచ్చు, కానీ సుఖశాంతులు కరువవుతాయి. ఈ విషయంలో నన్నేమనకండి, నిక్కచ్చిగా చెప్పాడు. రవీంద్ర ముఖం మలినమైంది. మౌనంగా మరో 10 నిమిషాలు గడిచాయి. రాఘవ లేచాడు. వస్తాను సార్. నా ప్రవర్తన నో, అదేం లేదు. ఎన్నో అనుకుంటాం, అన్నీ సవ్యంగా జరగాలని ఇక్కడుంది. లేచి గేటు వరకు సాగనంపాడు. గేటు దాటాక రాఘవ తిరిగి వచ్చాడు. ఒక విషయం చెబుతాను సార్. మరెవరైనా ఆమె డబ్బుకి ఆశించి చేసుకున్నా ఆమె జీవితం నరకప్రాయమే చేస్తారు. విషయాలన్నీ తెలిసిన మీరే చేసుకుంటే చిక్కే ఉండదు. రాఘవా. సారీ. అతను తెల్లబోయిన అధ్యాపకుడు వంక ఒక్కసారి చూసి త్వరగా వెళ్ళిపోయాడు. రవీంద్రకు కళ్ల ముందు ప్రపంచమంతా మసకమసకగా కనిపించసాగింది. అలాగే గేటును ఆసరాగా చేసుకుని చాలాసేపు నిల్చుండిపోయాడు. క్షణాలు, నిమిషాలు గంటల్లోకి మారాయి. బావా అరిచినట్టే కవిత పిలిచిన పిలుపు విని నెమ్మదిగా లోపలికి వచ్చాడు. ఏం బావా, తలనొప్పా అన్నది ఆదుర్దాగా. అవును కవి. ఊరివారి విషయాలన్నీ నీకే కావాలి. ఆ మహానుభావుడు తన కష్టాల కథ వివరించి ఉంటాడు కదూ? అదేం లేదు. ఓ కప్పు కాఫీ పట్రా. ఆమె వెళ్ళిపోయింది. కవితలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. ఆ దుడుకుతనం, అతిశయం అన్నీ పోయాయి. ముద్దురాలుగా మిగిలింది. ఆ తర్వాత రవీంద్ర చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కొందరు రాఘవ ఇచ్చిన సలహాయే సూచించారు. ఒకరిద్దరు ముందుకు వచ్చినా వారి చరిత్ర తెలుసుకుని రవే వెనక్కు తగ్గాడు. కవితను చదివించాలన్నా సాధ్యం కాదు. ఆ అమ్మాయికి మంచి రోజులలోనే 10 సార్లు చెబితే ఒకసారి అర్థమవుతుండేది. ఇప్పుడు ఆ ఆలోచనే దండుగా. అతనికి మనసంతా అశాంతిగా ఉంది. తమ వద్ద ఆ అమ్మాయి ఉండగలదా? అదే చూచాయిగా తల్లితో అన్నాడు. వద్దు బాబు, వయసులో ఉన్న పిల్ల, మేమిద్దరం ఉంటాంలే అన్నది. అతను మరేం మాట్లాడలేదు. వారం రోజుల తర్వాత అతను నిర్ణయానికి వచ్చాడు. చెప్పు ప్రణు, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? రవీంద్ర కథ చెప్పి అతన్నే ప్రశ్న వేధిస్తుందో అది ప్రణతి ముందు పెట్టాడు. చెప్పింది ఎవరి కథో అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలేం కాదు. పంటితో క్రింది పెదవిని బిగబట్టి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమె ముఖంలో రంగులు చూస్తూ కూర్చున్నాడు. రవి, న్యాయంగా అతను తనను పెంచి ఆశ్రయమిచ్చిన అతని కూతుర్నే వివాహం చేసుకోవాలి. ప్రేమించిన అమ్మాయికి తండ్రి ఉన్నాడు. స్వతంత్రంగా బ్రతికే చదువు ఉంది అన్నది దృఢంగా. ప్రణు, కాదు, మరోసారి ఆలోచించు అన్నాడు అస్పష్టంగా, మాటలు రానట్టు. ఆమె లేచి వచ్చింది. అతని సోఫా వెనుక నిలబడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది.
రవి, నా హృదయాన్ని రాయి చేసుకుని ఈ మాట అంటున్నాను. మరెన్ని సంబంధాలు చూసినా కవితను చేసుకోవటానికి ముందుకు రారు. ఆమె విషయం నాకెందుకని నీవు పట్టనట్టు ఉండనూ లేవో. దీనికి పరిష్కారం ఏమిటి? వద్దు ప్రణు. ఆమె 2 చేతులు ముందుకు లాక్కొని హృదయంపై ఉంచుకున్నాడు. కవిత విషయం నాకెందుకు? ఆమె దురదృష్టవంతురాలు. విధే ఆమెను మోసగించింది అన్నాడు. కానీ ఒక్కడే ఆత్మీయుడవు, నీవు మోసం చేస్తావా రవి? కానీ ప్రణు, మనం... అతని నోటి నుండి మాట పైకి రాలేదు. మనం ఎప్పటిలా స్నేహితులమే రవి. స్వార్థం కన్నా త్యాగంలోని తృప్తి ఉంది. ఇంకే ఆలోచన వద్దు. చెప్పినంత తేలిక ఆచరణ కాదు ప్రణు. ఎందుకు కాదు? చెప్పింది చేసి చూపినవాడే నిజమైన మనిషి. ప్రణతిపై ఏమాత్రం గౌరవమున్నా మీరు కవితను వివాహం చేసుకోండి అన్నది. అతను ఆమెను ముందుకు లాగి సూటిగా చూసి చెలించిపోయాడు. ఆమె కళ్ళల్లో నీరూరింది. నో ప్రణు, ఇది జరగని పని. నువ్వు నేను చెప్పిన విషయాలేం మనసులో పెట్టుకోకు. పట్టుదలలుంటే పనులు సాధ్యమే. ఇంకో సంవత్సరం ఆగి వరుణ్ణి వెతుకుతాను. ఆమె కళ్ళు ఒత్తి వదిలేసి చరచరా మేడ దిగాడు. వారం రోజులు బిజీగా గడిచిపోయాయి. సెమినార్లు, ప్రశ్నలు, ఉత్తరాలతో దినమంతా ప్రణతి ఉండదు. సాయంత్రం తనకు కాలేజీ. ఆ రోజు ఆదివారం. ప్రణతిని చూడాలని ఆవులిస్తూ లేచాడు. రవి, నాయనా! ఆదుర్దాగా మీనాక్షి వచ్చింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? కొంప మునిగిందిరా. కవిత కనిపించటం లేదు. వణికే కంఠంతో చెప్పింది. అతని మత్తు పూర్తిగా వదిలిపోయింది. ఏమిటమ్మా నువ్వంటున్నది? నిజమేరా. అతను లేచి మేడపైకి వెళ్ళాడు. ఇద్దరూ ఇల్లంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దొడ్డితోవ అంతా చూశారు. అప్పటికే ఆమె ఏడుపు మొదలుపెట్టింది. అమ్మా, ఒక విషయం చెప్పు. కవితని ఏమన్నా అన్నావా? ఏమన్నాను? పాపిష్టిదానిరా. రాత్రి ప్రక్కింట ఆమె వచ్చి, అబ్బాయి ఉద్యోగస్తుడు కదా, పెళ్లి చేయరా అన్నదిరా. మొదట కవితది కావాలి అన్నాను. ఆవిడ కాస్త ముక్కు విరిచి, ఈ రెండింటికి పొత్తు కుదిరినట్లే అని నిరసనగా మాట్లాడిందిరా. నువ్వు ఊరుకున్నావా? ఏం చెయ్యను? అయితే కవిత నీ అభిప్రాయం అది అనుకుని ఉంటుంది. ఎంత పని చేశావమ్మా? అతను నీరసంగా కూర్చుండిపోయాడు. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. ఏం చెయ్యాలి? అప్పటికే పనివారు ఏమిటని అడుగుతున్నారు. శ్యామల పెళ్లితో చుట్టుపక్కల వారికి నోటికి పని కల్పించిన వారయ్యారు. ఇక కవిత అంతర్ధానం వింటే? అతను లేచాడు. అమ్మా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. చిన్నపిల్లటరా నాయనా, తప్పిపోవడానికి. ఆమె గొంతు దాదాపు ఏడుపు దిగమింగినట్టుంది. మరెలా? అతను ప్యాంటు వేసుకునే లోపల టెలిఫోన్ మోగింది. మురళి, ఏమిటి సంగతి? వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. ఏమిట్రా? కవిత హుస్సేన్ సాగర్లో పడిందట. మురళి గుర్తుపట్టాడు. అందుకే ఫోను. అయ్యో, ఎంత పని జరిగిందిరా నాయనా. నేను వస్తాను. ఆటో రిక్షా తెప్పించుకొని ఇద్దరూ వెళ్లారు. కవి ఎలా ఉంది? ఆప్యాయంగా అడిగాడు రవి. ఆమె అటు తిరిగి పడుకుంది. ఆమె మంచంపై కూర్చుని ఇటు తిప్పాడు. నా ముఖం చూడాలంటే అసహ్యంగా ఉందా? బావా, ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. క్షమించండి అన్నది. వారం రోజులకు ఆమె మాట్లాడింది ఆ ఒక్క మాటే. ఎందుకింత అన్యాయం చేశావు కవి? నా మూలంగా నీ జీవితం నాశనం కావద్దని. ఉద్ధరించావు. ఇటు చూడు, అమ్మ ఒక్కటే బాధపడుతోంది. వెళ్ళి మామూలుగా ఆమెతో మాట్లాడు. అలాగే బావా అన్నది. ఆమెను మామూలుగా ఉంచాలని రవీంద్రే పిలిచి పనులు చెప్పి విసుక్కుంటున్నట్లు నటించి చూపుతున్నాడు. మరో వారం తిరిగేసరికి అంతా మర్చిపోయి మామూలుగా అయింది. కానీ 2-3 రోజులుగా రవీంద్ర అలా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటున్నాడు. ప్రణతిని అతను అభిమానించే సంగతి కవితకు తెలుసు. అందుకే ఆమెను త్వరగా రప్పిస్తే ఇంట్లో సందడిగా ఉంటుందని అనుకుంది. ప్రొద్దున్నే కాఫీ తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. పళ్ళు తోముకుని గడ్డం గీసుకోవడానికి సరంజామా అంతా పెట్టుకుని కూర్చున్నాడు. ఆమె అందించిన కాఫీ అందుకుని థ్యాంక్స్ అన్నాడు పొడిగా. బావా, నాకేం తోచటం లేదు ఈ ఇంట్లో. మీరు వివాహం చేసుకోండి. నేను ప్రణతి హాయిగా ఉండొచ్చు అన్నది. తలెత్తి ఓసారి చూసి మళ్ళీ తలదించాడు. ప్రణతిని నేను అడగనా? ప్రణతి వాళ్ళు లేరు కవిత. వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యింది, వెళ్ళిపోయారు. చెప్పిపోలేదేం? ఏమో అన్నాడు ఎటో చూస్తూ. ఆ తర్వాత విచారిస్తే నిజమేనని తేలింది. రవీంద్రంటే అభిమానించే ప్రణతి అలా ఎందుకు వెళ్ళినట్టు రోజంతా ఆలోచిస్తూనే ఉండిపోయింది కవిత.
రాత్రి తల్లికి బదులు కవితే తలుపు తీసింది. భోజనం అయ్యాక కవిత నెమ్మదిగా అతని గదిలోకి వచ్చింది. ఏం కవిత? బావా, ఒక విషయం అడిగేదా? అడుగు అన్నాడు. అడిగే విషయం నాకు తెలుసు అన్నట్టు. నువ్వు ప్రణతి ఏమైనా ఘర్షణ పడ్డారా? నాతో చనువుగా ఉంటున్నావని అనుమానించిందా? అన్నాడు తల పక్కకు తిప్పి. ప్రణతి ఏ ఊరు వెళ్ళిందో తెలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దు కవిత, ఆ విషయాలన్నీ మర్చిపోదాం అన్నాడు. బావా. అవును కవిత, ఆ విషయాలు మర్చిపోగలిగితే. అతని నోరు రావటం లేదు. నెమ్మదిగా షేవింగ్ మిషన్ నుండి బ్లేడ్ తీసి ఇంకోటి పెట్టాడు. చెప్పు బావా. మనం వివాహం చేసుకుందాం. కొత్త బ్లేడు అమర్చి అటు ఇటు తిప్పుతూ అన్నాడు. బావా. అవును కవిత. వద్దు బావా, మీరేదో కోపంలో ఉన్నారు. ఆ విషయాలు నా దగ్గర ఎత్తవద్దని అన్నానా? పోనీ నేనంటే నీకు ఇష్టం లేదంటే చెప్పు. బావా. ఆ పైన ఆమె మాట్లాడలేకపోయింది. త్వరగా వెళ్ళిపోయింది. రవీంద్ర కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా. కాలం ఎవరి కోసమూ ఆగదు. 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో మార్పులు చేర్పులు. కొందరు జీవితంలో పోగొట్టుకున్నారు, కొందరు సంపాదించుకున్నారు. రవీంద్ర ఇప్పుడు రీడర్. శ్యామ్ అమెరికాలో ఉన్నాడు. అతనికిద్దరు కొడుకులు. శ్యామల పిల్లలను అత్తమామల దగ్గర వదిలి వెళ్ళిపోయింది. అదృష్టం ఎలా ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. శ్యామల నిజంగా అదృష్టవంతురాలే. కవిత ఆమె అంతే. రవీంద్ర నీడలో ఓ పాపకు తల్లి అయి నిశ్చింతగా ఉంది. కానీ ప్రణతే మిగిలిపోయింది. అందరికీ వెలుగు చూపే దీపం తనంతట తాను కరిగిపోతుంది. అతను కాలేజీకి వెళ్ళాలని బట్టలు వేసుకుంటున్నాడు. హడావుడిగా మురళి వచ్చాడు. అతని మధ్య పేరు మోసిన యువ రచయిత్రిని వివాహం చేసుకున్నాడు. ఒరే రవి. ఏమిట్రా కవి? వస్తున్నా అంటూ కవిత వచ్చింది. మురళిని చూసి వెనక్కు తగ్గిపోయింది. రవీంద్రకు నవ్వు వచ్చింది. మురళి కూడా నవ్వాడు. మీ ఆవిడకు ఇంకేదైనా పేరు పెట్టుకోరా సలహా ఇచ్చాడు. ఎలా ఉందిరా నీ ఎడిటర్షిప్పు? అడక్కు అన్నట్టు ప్రణతిని కలిశావా? ఈ ఊళ్ళో ఉందా? చిత్రంగా ఉందే, ఉస్మానియాలో రీసెర్చ్ చేస్తోందిరా. అలాగా. అతనికి టీ ఇచ్చి సాయంత్రం జరిగే సమ్మేళనమునకు వస్తానని చెప్పి అతన్ని పంపేశాడు. క్షణం ఆలోచిస్తూ నిల్చుండిపోయాడు. కర్చీఫ్ తెచ్చి ఇచ్చింది కవిత. ఆమె చేతిలోని పాపం చూసి కూడా ఏమనలేదు. ప్రతిరోజు ఎత్తుకొని ఇద్దరికీ ముద్దులు బహుమతిగా ఇచ్చి వెళ్ళేవాడు. ఏమండి, ఒంట్లో బాగుందా? వస్తాను. అతను బయలుదేరబోయాడు. సాయంత్రం త్వరగా వస్తారా? ఏం? తలెత్తి చూశాడు. సాయంత్రం తను ప్రణతిని చూడాలని వెళ్దామనుకున్నాడు. ఆ సంగతి కవితకెలా తెలుసు? పాప పుట్టినరోజు వారం రోజులే ఉంది, ఫ్రాక్ కొందామని అన్నది. నువ్వు తీసుకురా, నేను ఆలస్యంగా వస్తాను. అతను వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు. భర్తను వింతగా చూసింది. అతని స్కూటర్ కనుమరుగవగానే ఇంట్లోకి వచ్చింది. మీనాక్షమ్మ ఇంకా పూజలోనే ఉంది. రవీంద్ర తేలికగానే ప్రణతి అడ్రస్ సంపాదించాడు. అతను తలుపు తట్టగానే ఓ యువకుడు తలుపు తీశాడు. ప్రణతి ఉందా అండి? మాస్టారు, నన్ను గుర్తించలేదా? ఓ నువ్వా, ఎంత ఎదిగిపోయావు? ఆప్యాయంగా అతని భుజం తట్టాడు. ప్రణతి తమ్ముడతను. నిజమా సార్? నవ్వుతూ ఇద్దరూ కూర్చున్నారు. అతను చాలాసేపు తాము ఎక్కడెక్కడ ఉన్నది ఏం చేసింది చెప్పాడు. గోపాలరావు గారు రిటైర్ అయ్యారట. ఇప్పుడు కాంట్రాక్ట్స్ చేస్తున్నారట. ప్రణతి లేదా? అసహనంగా అడిగాడు. వస్తుంది సార్, లైబ్రరీలోనే గడుపుతుంది అన్నాడు. కాఫీ పలహారాలు వచ్చాయి. ఓ రవి, మీరేనా? ఇప్పుడే అనుకుంటున్నాను. నవ్వుతూ ప్రణతి వచ్చింది. హలో. అతను ప్రణతిని నఖసిక పర్యంతము గమనించాడు. బాగా చిక్కిపోయింది. ఆమె తమ్ముడు వెళ్ళిపోయాడు. ప్రణు, ఇది అన్యాయం. ఏది అన్నది నౌకర్తో టీ తెమ్మని చెబుతూ. నువ్వు వచ్చి ఎన్నాళ్ళైంది? ఓ అదా, పేలవంగా నవ్వింది. రవి, ఒక ఆశయం కోసం ఒకరికొకరం దూరం అయ్యాం. ఇప్పుడు తాత్కాలిక ఆవేశంతో స్నేహం ప్రకటించుకొని నీ సంసారంలో కలతలు రేపటం నా అభిమతం కాదు అన్నది. కవిత శంకిస్తుందనా? కవిత స్థానంలో ఉన్న నేనైనా అంతే. అలా నీకు దూరంగా ఉండటానికి చాలా శ్రమపడ్డాను అన్నది. అతనేం మాట్లాడలేదు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. మీ పాప ఎలా ఉంది? ఏం పేరు? పాప బాగుంది, రమా అన్నాడు పొడిగా.
రవి, నీకు కోపంగా ఉండవచ్చు, నేను కఠినాత్మరాలిగా కనిపించవచ్చు. ఇది సినిమా కాదు. మా మధ్య సోదర ప్రేమ అని డైలాగులు వల్లించి ప్రేక్షకుల సానుభూతి సంపాదించడానికి. ఇది జీవితం. ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలలో కఠినంగా ఉండాలి. మాట్లాడినంత మాత్రాన పవిత్రతకు భంగమా? అలా అని నేనన్నానా? మన నాగరికత దర్జీవాడు చేసింది. మనం విశాల భావాల ముసుగు వేసుకున్నాం. చాటుగా తప్పులు చేసినా ఒప్పుగానే కనిపిస్తాయి. బాహాటంగా మనం నీతిగా తిరిగినా అవినీతి క్రింద జమ కడతారు. చాలా మాటలు నేర్చుకున్నావు ప్రేణు అన్నాడు దిగులుగా నవ్వుతూ. మరి మీ శిష్యురాలనే కదండి అన్నది గలగలా నవ్వుతూ. టీ రావటంతో చెరో కప్పు తీసుకున్నారు. స్త్రీలు చాలా తొందరగా జరిగినవి మర్చిపోతారు అనుకున్నాడు. ఈ ఊరికి వచ్చాక నేను ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చానా ప్రణు? అలాంటివి ఆలోచించడానికి సమయం ఎక్కడా? రీసెర్చ్తోనే కాలం గడిచిపోతుంది. మరి మరి అడగండి సార్, సందేహం ఎందుకు? వివాహం చేసుకోవా? ఎందుకు చేసుకోను? తగిన వరుడు దొరకాలి కదా అన్నది మామూలుగా. రవీంద్ర మనసు కుదటపడింది. చాలా వరకు ప్రణతి గతం మర్చిపోయింది. మరో 10 నిమిషాలుండి లేచాడు. వస్తాను ప్రణతి. మంచిది సార్. రవీంద్రను సాగనంపి అక్కడే వరండాలో నిల్చుండిపోయిందామే. అమ్మాయ్, ఏమిటా కన్నీరు? బయట నుండి వచ్చిన గోపాలరావు అడిగాక ఈ లోకంలోకి వచ్చింది. ఏం లేదు, ఏం లేదు. పమిటతో కన్నీరు ఒత్తుకొని లోపలికి వెళ్ళింది. తండ్రికి టీ కలపాలని. అతను అర్థం అయిందన్నట్టు తలాడించి ఇంట్లోకి వెళ్ళాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.